ఈరోజు బోరబండ అంటే బోనాలు, బోనాలు అంటే బోరబండ అనే విధంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి గంగా జమున తహజీబ్ నిదర్శనంగా భారతదేశంలోనే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోనే హిందూ సహోదరులు జరుపుకోబోయే ఆషాఢ మాసంలో మా తెలంగాణ ఆడబడుచులు ఎత్తుకునే బోనాల పండగకు అన్ని మతాలను కలుపుకొని ముస్లిం సహోదరులు, క్రైస్తవ సహోదరులు, హిందూ సోదరులు ఆషాఢ మాసంలో చేసే పండగ బోనాల పండగకు మా సోదరుల హిందూ సోదరిమణులకు పెద్ద ఎత్తున క్రైస్తవ సహోదరులు, ముస్లిం సహోదరులు కలుపుకొని మత సామరస్యానికి అతీతంగా గంగా జమున తహజీబ్ ఆదర్శంగా తీసుకొని ఈరోజు బోరబండలో బోనాలు జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు ఆ చేతుల మీదుగా అమ్మవారికి పట్టుబస్తా సమర్పణ చేయడం జరిగింది. అదేవిధంగా రాణి రుద్రమ్మదేవి వారసురాలు సమ్మక్క సారక్క స్ఫూర్తిదాత గౌరవ ఎమ్మెల్సీ వర్యులు విజయశాంతమ్మ గారు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు, అదేవిధంగా గౌరవ నగర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా స్పోర్ట్స్ చైర్మన్ మన శివశంకర్ రెడ్డి గారు, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు మన రోహిణ్ రెడ్డి గారు, అదేవిధంగా మన గౌరవ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా ఎన్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్షుడు మా స్వామి గారు, వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి పెద్ద ఎత్తున ఈరోజు బోరబండ బోనాలు పోచమ్మ తల్లికి సమర్పించుకోవడానికి వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రజాపాలన నడుస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఏ విధంగా మహిళల సంక్షేమం కోసం ఫ్రీ బస్సు కావచ్చు, అదేవిధంగా ఫ్రీ బస్సు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు డ్వాక్రా సంఘాలకు, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఈరోజు దేశంలోనే బీసీలకు 42% రిజర్వేషన్ కలుపుతూ 42% రిజర్వేషన్ లోకల్ బాడీలో కల్పిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీది. అయితే ఈరోజు దళితులకు బహుజనులకు పెద్దపీఠం ఇస్తున్న పార్టీ, దళితులకు బహుజనులకు పెద్దపీఠం ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో. గతంలో ఎప్పుడుగా బీసీలను పట్టించుకోలేదు, గతంలో ఎప్పుడూ దళితులను పట్టించుకోలేదు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి పెద్ద ఎత్తున బీసీలకు రిజర్వేషన్ కల్పించిన 42% ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈరోజు బోరబండలో ఎంతోమంది కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడుగా శాంతి భద్రతను భంగం చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అద్భుతంగా హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు కలిసి ఈరోజు ఆషాఢ మాసంలో పాల్గొంటుంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఎంత ఏమైనా కూడా ఏ కుట్ర కుతంత్రాలు చేసినప్పటికీ కూడా బోరబండ యొక్క ఐక్యతను, బోరబండలో ఉన్న గంగా జమున తహజీబ్లో కుట్రలు కుతంత్రాల రాజకీయ నాయకులు ఎంత వచ్చినా దాన్ని ఛేదించలేవు, దాని కుట్ర కుతంత్రాలు చేసి ఆ యొక్క ఐక్యతను విడగొట్టలేవని చెప్పి మరొకసారి ఈరోజు బోనాల పండుగ పోచమ్మ తల్లి సాక్ష్యంగా చెప్తున్నారు. బోరబండ ప్రజలను కాపాడుకుంటాం, మా గుండెలో పెట్టుకుంటాం. నా జీవితం బోరబండ ప్రజలకు అంకితం. జనం ఇక్కడే బోరబండలో, మరణం ఇక్కడే బోరబండలో. నా జీవితం మా బోరబండ ప్రజలకు అంకితం అని మరొకసారి తెలియజేసుకుంటాను.